ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్కి సంబంధించి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. సో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యా ఉద్యోగ సమాచారం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో టెట్ కంపల్సరీ క్వాలిఫై కావాలని మనకి 2025లో సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు 2 years గడువు విధించింది. ఖచ్చితంగా ఈ 2 years లోపు టెట్ క్వాలిఫై కావాల్సిందే. దాని మీద అనేక రివ్యూ పిటిషన్లు వేయడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రివ్యూ పిటిషన్లు వచ్చినాయి. ఆ పిటిషన్లన్నింటి మీద సుప్రీంకోర్టు విచారణ జరిపి మనకు ఫైనల్గా మళ్ళీ ఏం చెప్పిందంటే, ఖచ్చితంగా మేము గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని రివైజ్ చేసే ప్రసక్తే లేదు. ప్రతి ఉపాధ్యాయుడు కూడా టెట్ క్వాలిఫై కావాల్సిందే. కాకపోతే ఏంటంటే మీకు 2 years గడువు ఇచ్చాము, ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేస్తున్నాం. 2028 ఆగస్టు 31 లోపు అయితే డెఫినెట్గా మేము ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చినామో దాని ప్రకారం ప్రతి టీచరు టెట్ క్వాలిఫై కావాలి. దీంతో ఇక మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇంతకుముందు కొంచెం ఏదైనా ఆశలు ఉండే మనకి, అంటే ఏదైనా మినహాయింపు రిలాక్సేషన్ వస్తుందేమో అని, కానీ ఇక ఏది లేదని మనకు అర్థమైపోయింది. కాబట్టి గతంలో కూడా నేను ఒకసారి మీకు వీడియోలో చెప్పిన, డెఫినెట్గా ఎందుకైనా మంచిది టెట్ క్వాలిఫై అయి ఉంచుకోండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఒకసారి మనం ఆ జడ్జిమెంట్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు టెట్ పాస్ కావడం తప్పనిసరని సుప్రీంకోర్టు అయితే పునరుద్ఘాటించింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత గడువును 2027 ఆగస్టు 31 నుంచి ఒక 1 year వల్ల 2028 ఆగస్టు 31 వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. మనకి అంజుమన్ ఇషాత్ ఏ తాలీం ట్రస్ట్ కేసులో 2025 నాటి తీర్పును సవాల్ చేస్తూ ఏవైతే పిటిషన్లన్నీ దాఖలయ్యాయో దాదాపు 65కు పైగా రివ్యూ పిటిషన్లు దాఖలైతే అవన్నిటిని కూడా కొట్టేసింది. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులై పదవి విరమణకు 5 ఏళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులంతా 2025 సెప్టెంబర్ 1 నుంచి 2 ఏళ్లలోగా టెట్ పరీక్ష పాస్ కావాలని 2025 2025లో మనకు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది గమనించండి మీరు. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులై పదవి విరమణకు 5 ఏళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్న ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ కూడా 2025 సెప్టెంబర్ 1 నుంచి 2 ఏళ్లలోగా టెట్ పరీక్ష పాస్ కావాలని 2025లో సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. 5 ఏళ్లలోపు రిటైర్ అయ్యే ఉపాధ్యాయులకు మాత్రం ఈ పరీక్ష పాస్ కావడం నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఆలోగా వారికి ఎలాంటి ప్రమోషన్లు ఉండవని సుప్రీంకోర్టు ఆ విషయాన్ని కూడా స్పష్టం చేసింది. అయితే విద్యా హక్కు చట్టం అమలుకు ముందు నియమితులైన వారికి దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషనర్లు అడిగితే ఏమన్నా సుప్రీంకోర్టు అంటే, ఇప్పుడు వీళ్ళు ఏమని వాదించిందంటే, ఆ విద్యా హక్కు చట్టం కంటే ముందు ఎవరైతే అపాయింట్ అయినరో వాళ్ళకు రిలాక్సేషన్ ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు కూడా టెట్ పాస్ కావాలని ఆదేశాలు ఇవ్వడం అంటే చట్టాన్ని పాత తేదీ నుంచి వర్తింపజేయడమే అని వాదించారు. వాదిస్తే ధర్మాసనం ఏం చేసింది, వారి వాదనను తోసిపుచ్చి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా నిర్ణీత కాల పరిమితిలోగా కనీస అర్హతలు సాధించాలని విద్యా హక్కు చట్టం నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఇది మెయిన్ అన్నట్టు మనకి జడ్జిమెంట్ కావచ్చు, ఈ కండిషన్స్ అన్నిటికి కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఉన్నాయి. వారు అర్హతలను సాధించడానికి సమయం కూడా ఇచ్చిందని గుర్తు చేసింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో NCTE, వాళ్ళు జారీ చేసినటువంటి సబార్డినేట్ లెజిస్లేషన్ లేదా నోటిఫికేషన్లలోని మినహాయింపులు ఏవైతే ఉన్నాయో అవి మూల చట్టాన్ని అధిగమించలేవు అని కూడా క్లారిటీగా చెప్పింది. విద్యా చట్టంలో ఉన్నటువంటి అది యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి అదే కోట్ చేసింది ఇక్కడ సుప్రీంకోర్టు. ఆ విషయాన్ని కోట్ చేసింది. టెట్ అనేది ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను బాలలకు బోధించడంపై వారికి ఉన్న అవగాహనను, ఉపాధ్యాయులుగా వారికి ఉండాల్సినటువంటి అభిరుచి, సామర్థ్యం ఉన్నాయో లేవో అంచనా వేసే అర్హత పరీక్ష అని కూడా గుర్తు చేసింది. టెట్ను తప్పనిసరి చేస్తే మరి వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతాయని వాదిస్తే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమన్నదంటే, అర్హత లేని ఉపాధ్యాయులను సర్వీసులో కొనసాగించడమే అవుతుంది. ఒకవేళ ఆ పని కనుక చేస్తే, మనం టెట్ అవసరం లేని కనుక చెప్తే ఇది రాబోయే తరాల భవిష్యత్తుపై చాలా ప్రభావం చూపుతుందని ఆందోళన
చెందింది. పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి ఉపాధ్యాయుల సర్వీసును కొనసాగించలేమని కరాఖండిగా సుప్రీంకోర్టు పేర్కొన్నది. సర్వీసులో ఉపాధ్యాయులంతా ఈ పరీక్ష రాసి ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే అని చెప్పుతూ టెట్ ఉత్తీర్ణత గడువును మాత్రం తాజాగా మరొక ఏడాది పాటు పొడిగించింది. ఇకపై కాలపరిమితి పొడిగింపు ఉండదని కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా టెట్ను 6 నెలలకోసారి నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇప్పుడు అర్థమైంది మనకు, తప్పకుండా ఇక టెట్ క్వాలిఫై కావడం మినహా వేరే మార్గం అయితే మనకు కనిపిస్తలేదు. ఎందుకంటే మరి అటు విద్యార్థి చట్టం కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావచ్చు, ఎన్సిటి రూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక డెఫినెట్గా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసమైన ప్రతి ఉపాధ్యాయుడికి సబ్జెక్టు మీద అవగాహనను టెస్ట్ చేయడము తప్పనిసరి అయిపోయింది. కాబట్టి ఇక ఏం ఆలోచించకుండా మీరు టెట్కి ఎవరైతే దాదాపు చాలామంది క్వాలిఫై అయినారు కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా సీరియస్గా తీసుకొని, ఎందుకంటే కొంత ఆశ ఉండే ఏదో అంటే సుప్రీంకోర్టు ఏమైనా రివైజ్డ్ జడ్జిమెంట్ ఇస్తుంది అని, కానీ ఇవ్వలేదు. ఏదైతే ఫస్ట్ జడ్జిమెంట్ ఇచ్చిందో దానికే కట్టుబడి ఉండడం జరిగింది సుప్రీంకోర్టు. కాబట్టి ఇక మీరు ప్రిపరేషన్ చేసుకొని క్వాలిఫై అర్హత సంపాదించుకోవాలని ఇక్కడ సూచించడం అనేది జరుగుతుంది. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడే ఉద్దేశంతో ఇవాళ మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన వార్తను మీకు అందించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.